2 years ఓల్డ్ ప్రాపర్టీ అయినా చాలా అంటే చాలా అద్భుతంగా కట్టడం జరిగింది. అది కూడా ఇప్పటికి 2 years ఓల్డ్ అయినా కొత్త బ్రాండ్ న్యూ హౌస్ లెక్క ఉంది. సో ఈ ఫ్రంట్ లో ఇది వచ్చేసి 25 feet వైడ్ రోడ్ తో రావడం జరుగుతుంది అనమాట. సో మెయిన్ రోడ్ కి డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది. ఈ రోడ్ అనేది మెయిన్ రోడ్ కి డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది. చాలా అద్భుతమైన ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది. హలో అండి, వెల్కమ్ టు జేబిఎన్ ప్రాపర్టీస్. సో ఈ రోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు అనేది మనం రావడం జరిగింది. సో ఈ రోజు మీకు రీసేల్ కి వచ్చిన ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్ కి తీసుకురావడం జరిగింది. ఎవరైతే రీసేల్ హౌసెస్ గురించి చూస్తున్నారో ఎస్పెషల్లీ వాళ్ళ గురించి ఈ వీడియో అనేది తీసుకురావడం జరిగింది. సో ఈ హౌస్ అనేది మనకి రీసేల్ కి రావడం జరిగింది. 2 years ఓల్డ్ ప్రాపర్టీ, కానీ చూడడానికి సరికొత్త హౌస్ లాగా బ్రాండ్ న్యూ హౌస్ లాగే ఉంటుంది. మంచి అఫోర్డబుల్ ప్రైస్ చెప్తున్నారు. మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది. అత్యద్భుతమైన కాలనీ రెసిడెన్షియల్ ఏరియాలో ఉంటుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హౌస్ మొత్తం చూడండి. చాలా అంటే చాలా కొత్త ఇల్లు లాగా ఉంటుంది. 2 years ఓల్డ్ ప్రాపర్టీ అయినా ప్రైస్ కూడా చాలా తక్కువ చెప్తున్నారు. సో వీడియోని అనేది లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో అంతకన్నా ముందు మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే మాతో మన ఛానల్లో ప్రమోట్ చేయాలి కానీ లేదా అడ్వర్టైజ్మెంట్ కానీ చేయాలనుకుంటే కింద కనపడుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. అతి తక్కువ ధరలో అఫోర్డబుల్ ప్రైస్ లో మనం అనేది ప్రమోషన్ అనేది చేయడం జరుగుతుంది. ఇంతే నీట్ ఎక్స్ప్లెనేషన్ తో. సో అది గమనించి మీరు అనేది ప్రమోషన్ నెంబర్ కి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కి మీరు కాంటాక్ట్ అవ్వండి. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. హౌస్ డీటెయిల్స్, లొకేషన్, ప్రైస్ అనేది వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. సో హౌస్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే ఇది వచ్చేసి మనకి 153 గజాల్లో కట్టడం జరిగింది. అది కూడా ఈస్ట్ ఫేస్ G+1 పర్మిషన్ తో G+1 కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ లో 1 BHK రావడం జరుగుతుంది. అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK, అది కూడా అద్భుతంగా ఉంటుంది కొత్త ఇంట్లో. సో ఈ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి 2 years ఓల్డ్ అనమాట. జస్ట్ 2 years ఓల్డ్ అవుతుంది ప్రాపర్టీ. అందుకే మనకి రీసేల్ కి రావడం జరిగింది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రంట్ లో 25 feet వైడ్ రోడ్ రావడం జరుగుతుంది. సో మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది. అద్భుతమైన క్వాలిటీ కన్స్ట్రక్షన్. నేను పర్సనల్ గా హౌస్ చూసాను, చాలా అద్భుతంగా ఉంటుంది. సో హౌస్ డైమెన్షన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే 23x60 డైమెన్షన్స్ తో అద్భుతమైన డైమెన్షన్స్ అంత అద్భుతంగా రావడం జరిగింది. ఫేసింగ్ అనేది 23 రావడం జరుగుతుంది. వెడల్పు అనేది 60 రావడం జరుగుతుంది అనమాట. హౌస్ కూడా లోపల కూడా చాలా బాగుంటుంది. రూమ్స్ కూడా మంచిగా రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఎలివేషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే బ్యూటిఫుల్ ఎలివేషన్ ఇవ్వడం జరిగింది. పైన ఆర్చ్, గ్లాసు, ఇక్కడ సైడ్ మొత్తం ఫ్లవర్ తో డిజైన్ వేయడం జరిగింది. లెఫ్ట్ సైడ్ లో ప్లేన్ గా గ్రే కలర్ తో మనకి డిజైన్ అనేది వేయడం జరిగింది గ్లాసెస్ తో. అలాగే కింద గేటు, మనకి కింద స్టేర్ కేసు, అలాగే ఇక్కడ కింద మనకి వాల్ అనేది ఎలా. సో మంచి మంచి పెయింటింగ్స్, మంచి డిజైన్, ఎలివేషన్ అనేది చాలా అంటే చాలా అద్భుతమైన నీట్ గా ఇవ్వడం జరిగింది. సో ఈ ఫ్రంట్ లో ఇది వచ్చేసి 25 feet వైడ్ రోడ్ తో రావడం జరుగుతుంది అనమాట. సో మెయిన్ రోడ్ కి డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది. ఈ రోడ్ అనేది మెయిన్ రోడ్ కి డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది. చాలా అద్భుతమైన ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది. సో మీరు హౌస్ 2 years ఓల్డ్ అయినా సరికొత్త హౌస్ లాగే ఉంటుంది. సో మనం లోపలికి వెళ్ళి లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి హౌస్ అనేది చూసేద్దాం రండి. సో మనకి ఎంట్రీలోనే గేట్ తీయగానే అద్భుతమైన పార్కింగ్ ఏరియా రావడం జరుగుతుంది. మీరు పైన ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది క్లియర్ గా చూసుకోవచ్చు. ప్రతి ఒక్కటి డిఫరెంట్ గా ఫాల్ సీలింగ్ డిజైన్. కింద మొత్తం మనకి గ్రానైట్ తో ఆ ఫ్లోరింగ్ అనేది చేయడం జరిగింది. ఈజీగా 3 to 4 కార్స్ అనేది పార్క్ చేసుకోవచ్చు. చిన్న కార్లు అయితే, పెద్ద కార్లు అయితే ఒక 3 వరకు ఈజీగా లొకేట్ చేసుకోవచ్చు. సో కింద మనకి 1 BHK పోర్షన్ ఇవ్వడం జరిగింది. 1 BHK పోర్షన్ లోకి మనకి ఎంట్రీ కాగానే హాల్ ఉంటుంది. రైట్ సైడ్ లో మనకి టీవీ యూనిట్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ లో కిచెన్ కూడా చాలా పెద్దగా రావడం జరుగుతుంది. మీరు చూడొచ్చు క్లియర్ గా, కిచెన్ కూడా చాలా పెద్దగా రావడం జరుగుతుంది. సో కిచెన్ నుంచి బ్యాక్ సైడ్ వస్తే ఇది హాల్లో మీరు చూసుకోవచ్చు. హాల్ కూడా చాలా హారిజంటల్ గా రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ ఉంటుంది. కామన్ వాష్రూమ్ డిసైడ్ లోనే మనకి బెడ్రూమ్ ఉంటుంది. బెడ్రూమ్ లో కూడా అద్భుతమైన డిజైన్, వాల్ పెయింటింగ్, కలర్ పెయింటింగ్, రూమ్ కూడా చాలా మంచిగా డైమెన్షన్స్ తో రావడం జరిగింది. సో ఇది కావాలంటే రెంటల్ కి ఇచ్చుకోవచ్చు ఈజీగా. మనకి 5 to 6K వరకు రెంట్స్ అనేది రెంటల్ ఇన్కమ్ అనేది ఈ ఏరియాలో ఉంది. నెక్స్ట్ మనం ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఫ్లోర్ కి రాగానే అవుట్ సైడ్ లో అద్భుతమైన మన బాల్కనీ ఏరియా కనబడుతుంది. ఇక్కడ ఫ్రంట్ లో కూడా గ్లాస్ తో ఇవ్వడం జరిగింది ఎలివేషన్ అనేది. సో మనకి సెట్ బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది.
సో డైమెన్షన్స్ వచ్చేసి మనకి చాలా 23-60 రావడం జరిగింది కాబట్టి హౌస్ అనేది కొంచెం హారిజెంటల్ గా ఉంటుంది. రూమ్స్ కూడా చాలా పెద్దగా రావడం జరుగుతుంది, హాల్ కూడా చాలా పెద్దగా రావడం జరుగుతుంది అన్నమాట. సో ఇది వచ్చేసి మనకి అవుట్ సైడ్ లో ఫాల్ సీలింగ్ డిజైన్ చూసారు కదా. అవుట్ సైడ్ లో ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఇది వచ్చేసి మెయిన్ టేక్ డోర్ ఎంట్రన్స్ అన్నమాట. సో మనం లోపలికి వెళ్ళి చూసేద్దాం. సో చూసారు కదా. సో ఎంట్రీ అవ్వగానే అద్భుతమైన ఫాల్ సీలింగ్ డిజైన్ తో చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ లో మనకి అద్భుతమైన వాల్ పెయింటింగ్, బుద్ధుడి బొమ్మ ఉంటుంది, చాలా అద్భుతంగా పెయింట్ ఉంటుంది. సో హాల్ అనేది చాలా హారిజెంటల్ గా రావడం చెప్తుంది. నేను ఆల్రెడీ వీడియో స్టార్టింగ్ లో చెప్పాను, హౌస్ అనేది చాలా కొత్త బ్రాండ్ న్యూ లుక్ లో ఉంటుంది. సో యూపీవీసీ విండోస్ విత్ గ్రిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. సరౌండింగ్స్ మొత్తం గ్రానైట్స్, అలాగే కింద మీరు చూసుకోవచ్చు ఇదంతా మార్బుల్ వేయడం జరిగింది. ఫ్లోరింగ్ అంతా పైన ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా మీరు చూసుకోవచ్చు. ప్రతి ఒక్క చోట డిఫరెంట్ కలర్ లైటింగ్. మనకి ఈస్ట్ ఫేస్ లో ఒక డోర్ వస్తుంది, మనకి నార్త్ ఫేస్ లో కూడా ఇంకో సెకండ్ డోర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది టోటల్ గా హాల్ చూడాలి కదా, చాలా పెద్దగా రావడం జరుగుతుంది. డైమెన్షన్స్ అనేది 23-60 రావడం జరిగింది కాబట్టి హౌస్ అనేది చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా రావడం జరుగుతుంది, మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఇదంతా హాల్. సో ఇక్కడ టీవీ యూనిట్ లొకేట్ చేసుకోవచ్చు. ఫర్నిచర్ తోటి చాలా అద్భుతంగా రావడం జరుగుతుంది టీవీ యూనిట్. ఇదంతా ఆయిల్ పెయింట్ ఇవ్వడం జరిగింది, చాలా స్పేసియస్ గా రావడం జరుగుతుంది, మీరు చూసుకోవచ్చు హాల్ మొత్తం. ఇది టోటల్ గా హౌస్ అనేది ఇలా చూడండి, చాలా అద్భుతంగా రావడం జరుగుతుంది. పైన ఫాల్ సీలింగ్ డిజైన్, లైటింగ్, ఇంత పెద్ద హాలు. సో 153 స్క్వేర్ యార్డ్స్ 153 గజాలలో హౌస్ 23-60 డైమెన్షన్స్ తో అద్భుతంగా రావడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి కిచెన్ అనేది చాలా అంటే చాలా పెద్దగా రావడం జరిగింది, మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి పూజా గది కూడా 2 మెంబర్స్ సిట్టింగ్ అయ్యేలా ప్లేసింగ్ ఇవ్వడం జరిగింది అనమాట. డోర్స్ కూడా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి కిచెన్ మొత్తం యూ షేప్ లో మొత్తం గ్రానైట్ తో ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఉన్నా కూడా ఎక్కడ కూడా ఇంత కూడా చెక్కు చెదరలేదు. బ్రాండ్ న్యూ హౌస్ ఎలా ఉంటుందో అలాగే ఉంది. అందుకనే ఈ వీడియో అనేది మీ ముందుకు నేను ఎస్పెషల్ గా తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ పైన సెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది, పైన ఫర్నిచర్ చేపించుకుంటే అద్భుతంగా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్. సో ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. సో ఇక్కడ మీకు బాల్కనీ చూపిస్తాను, వాష్ ఏరియా ఉంటుంది, వాష్ ఏరియా చూపిస్తాను చూడండి. విత్ గ్రిల్స్, అద్భుతమైన గ్రిల్స్ తో ఇవ్వడం జరిగింది. చూడవచ్చు ఇక్కడ వాష్ ఏరియా, వాషింగ్ మిషన్ లొకేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనం బెడ్రూమ్స్ లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ వచ్చేసి చిన్న వాషింగ్ బేసిన్ ఇవ్వడం జరిగింది హ్యాండ్ వాష్ కి. సో ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్, పై వరకు టైల్స్ వేయడం జరిగింది. కింద ఇండియన్ స్టైల్లో వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. ట్యాప్స్ కూడా మంచి వెస్ట్రన్ స్టైల్లో ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోదాం. సో మాస్టర్ బెడ్రూమ్ లో ఫాల్ సీలింగ్ డిజైన్, లెఫ్ట్ సైడ్ లో మనకు ఒక విండో, రైట్ సైడ్ లో మనకి సెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. కింద మార్బుల్ చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి డోర్ డిజైన్ మీరు చూసుకోవచ్చు, అద్భుతంగా ఇవ్వడం జరిగింది. డోర్ కూడా, స్విచ్చెస్ కూడా మీరు చూసుకోవచ్చు, మంచి క్లాసిక్ లుక్ తో ఇవ్వడం జరిగింది. స్విచ్చెస్ కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ మొత్తం పింక్ కలర్ లైటింగ్ తో, అలాగే ఇక్కడ ఆయిల్ పెయింట్ తో మంచి డిజైన్, బెడ్రూమ్ లో మంచి డిజైన్ అనేది పెయింట్ చేయడం జరిగింది. సో ఇలా ఉంటుంది. సో చెప్పాను కదా రీసేల్ హౌస్ అని, అస్సలు అనుకోకండి, కొత్త ఇల్లాగానే ఉంది, ప్రైస్ కూడా తక్కువ చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్పేస్ ఇవ్వడం జరిగింది. వాషింగ్ మిషన్ కావాలంటే ఇక్కడ కూడా లొకేట్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా లొకేట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్, వెస్ట్రన్ స్టైల్లో ఇవ్వడం జరిగింది. చూడండి, వెస్ట్రన్ స్టైల్లో ఇవ్వడం జరిగింది వాష్రూమ్. నెక్స్ట్ వచ్చేసి మీకు చిల్డ్రన్ బెడ్రూమ్స్ లో పెడతాను చూడండి. సో వీడియోని కంపల్సరీగా లైక్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ నచ్చితే. రీసేల్ హౌస్ అయినా ఎంత అద్భుతంగా ఉందో. సో ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్. ఇక్కడ మనకి కార్నర్ లో సెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ కూడా స్పేస్ ఇవ్వడం జరిగింది, లాకర్ కి, బీరువాకి. సో నెక్స్ట్ వచ్చేసి మీరు పెయింట్ చూసుకోవచ్చు, ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు. ఆయిల్ పెయింట్ ప్యూర్ రెడ్ తో ఇవ్వడం జరిగింది. ఒక విండో కూడా రావడం జరుగుతుంది వెంటిలేషన్ కి. సో ఇది టోటల్ గా డోర్ డిజైన్ సేమ్ ఉంటాయి. మీకు డోర్ క్లోజ్ చేసి నేను చూపిస్తాను డిజైన్ అనేది ఎలా ఉంటుందో. ఇలా ఉంటుంది మొత్తం బెడ్రూమ్ అనేది, ఇలా రావడం జరుగుతుంది. సెకండ్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా, చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా రావడం జరుగుతుంది. సో మంచి హౌస్ అండి, అస్సలు మిస్ చేసుకోకండి. చూసారు కదా టోటల్ హౌస్ అనేది ఎలా ఉందో.
ఇలా ఉంటుంది టోటల్ హౌస్ ఇలా ఉంటుంది. మీకు బయట కూడా చూపెడతాను. సరౌండింగ్స్ కూడా క్లియర్గా మీరు చూసుకోవచ్చు. సరౌండింగ్స్ మొత్తం హౌసెసే ఉంటాయి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. కింద మీరు చూసుకోవచ్చు 25 feet వైడ్ రోడ్తో రావడం జరుగుతుంది. స్ట్రేట్ రోడ్, డైరెక్ట్ రోడ్ యాక్సిస్ ఉంటుంది. మీకు టెర్రస్ ఎక్కి చూపిస్తాను. స్టెప్స్ కూడా చాలా వైడ్గా ఇవ్వడం జరిగింది. పైన ఇక్కడ ఆర్చ్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోవచ్చు 5th floor లో ఇక్కడ ఆర్చ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ గ్లాస్తో ఎలివేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూడొచ్చు మీరు క్లియర్గా. ఇదంతా టోటల్గా 2 tanks ఇవ్వడం జరిగింది. సరౌండింగ్స్ మొత్తం హౌసెస్ ఉంటాయి. క్లియర్గా చూసుకోవచ్చు. మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ హౌస్ అనేది లొకేటెడ్ అయి ఉంది. మనం నెక్స్ట్ ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. సో చూసారు కదండి హౌస్ అనేది ఎంత అద్భుతంగా ఉందో. 2 years ఓల్డ్ ప్రాపర్టీ అయినా చాలా అంటే చాలా అద్భుతంగా కట్టడం జరిగింది. అది కూడా ఇప్పటికి 2 years ఓల్డ్ అయినా కొత్త బ్రాండ్ న్యూ హౌస్ లెక్క ఉంది. సో దీని లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే హయత్ నగర్ లో ఉంటుంది. హయత్ నగర్ బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ నుంచి డైరెక్ట్ రోడ్ యాక్సిస్ ఉంటుంది. హయత్ నగర్ బస్ స్టాండ్ నుంచి మనకి 1.5 kilometers డిస్టెన్స్ లో రావడం జరుగుతుంది. మంచి ప్రైమ్ లొకేషన్, కాలనీ కూడా చాలా అద్భుతంగా రావడం జరుగుతుంది. సో మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. మీకు ప్రాపర్టీలో మొత్తం చూపించాను, సరౌండింగ్స్ ఏరియా కూడా. సో ప్రైస్ విషయానికి వచ్చేస్తే 1,25,00,000 చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంటుంది. 153 గజాలు, ఈస్ట్ ఫేసు, G+1, అది కూడా 1,25,00,000. చాలా తక్కువ ప్రైస్. 2 years ఓల్డ్ ప్రాపర్టీ అయినా చాలా అద్భుతంగా ఉంది ప్రాపర్టీ. సో అందుకని 1,25,00,000 చెప్తున్నారు. చాలా తక్కువ చెప్తున్నారు. ఇంకా నెగోషియబుల్ ఉంటుంది. సో ఎవరికి ఎలాంటి డౌట్ ఉన్నా, ఈ ప్రాపర్టీ కనుక మీరు సైట్ విజిట్ చేయాలనుకున్నా, ఇంట్రెస్టెడ్ ఉన్న పైన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. హౌస్ అనేది మీకు దగ్గరుండి చూపెట్టడం జరుగుతుంది. సో ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్టయితే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని మరిన్ని అద్భుతమైన ప్రాపర్టీస్ కోసం ముందే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు ఏ ఏరియాలో హౌస్ కావాలో కంపల్సరీగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అనేది ఆ ఏరియాలో తప్పకుండా తీసుకురావడానికి ట్రై చేస్తాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.